హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 114. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరినీ రమ్మని చెప్పు రంగి, భోజనం చేద్దాం. అసలే నేను మాత్రలు కూడా వేసుకోవాలి అంది లక్ష్మి. నువ్వింకా మాత్రలు వేసుకోలేదా? కంగారుగా అడిగాడు భీముడు. మీరెవరూ తినకుండా నేనొక్కదాన్నే తింటానా? తినకుండా మాత్రలు వేసుకోవడం అవుతుందా అని ఎదురు అడిగింది లక్ష్మి. అయ్యో అత్త, నువ్వు టాబ్లెట్స్ వేసుకోకుండా అంతసేపు ఉండకూడదు కదా, ముందు రా అని బాలు గబగబా తీసుకెళ్ళబోతుంటే, ఆగు బాలుబాబు, అందరూ వస్తేనే కానీ నేను తినను. మావయ్య గారు కూడా బీపీ మాత్రలు వేసుకోవాలి. ఇంకా మీ మామ తిండి తినకుండా ఎక్కువసేపు ఉండలేడని నీకు తెలుసు కదా. నువ్వేమో వయసులో ఉన్నావు, ఆకలికి తట్టుకోగలవు. మేమేమో వయసు పైబడిన వాళ్ళం, ఎలా తట్టుకుని నిలబడతాం చెప్పు. అందరినీ రమ్మని చెప్పు, అప్పుడు తింటాను అంది లక్ష్మి. మొదట భీముడు లేచాడు, లక్ష్మి మొండితనం గురించి తెలిసి ఉండడంతో. ఆ తర్వాత రామయ్య, వెనుకే శారద కూడా లేవక తప్పలేదు. బాలు తన వైపు చూసిన చూపుతో. రంగి అందరికీ వడ్డించడంతో మరీ పీకల వరకు తినలేదు, కానీ ఏదో తిన్నామంటే తిన్నాం అనిపించారు అందరూ. రామయ్య గారు పడుకోవడానికి వెళ్తే బాలు వర్క్లో కూర్చున్నాడు. భీముడు వాళ్ళు వెళ్ళిపోయారు. శారద గారు ఒక్కరే మిగిలారు హాల్లో. ఆవిడ ఆలోచనలు అన్నీ అత్తగారి చుట్టూనే తిరుగుతున్నాయి. తనకు తెలిసిన అత్తగారు కాదు ఇప్పుడు చూస్తుంది. నిలువెల్లా స్వార్థం నిండిపోయిన మనిషిని ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చూస్తుంది. ఒక మనిషి కోపాన్ని, పగని అయినా భరించవచ్చు, కానీ స్వార్థాన్ని భరించడం చాలా ప్రమాదకరమైనది. కోపం ఉన్నవాడి కోపం తీరే వరకు ఆ కోపాన్ని భరించవచ్చు, కానీ స్వార్థంతో ఉన్న మనిషిలో ఎప్పుడు ఏ రకంగా ఆ స్వార్థం పడగవిప్పుతుందో తెలియదు. ఆవిడ స్వార్థంతో ఇంకెంతమంది జీవితాలను నాశనం చేస్తుందో అనుకున్నారు ఆవిడ. అదే సమయంలో ఫోన్ రింగ్ అయిన శబ్దానికి ఆవిడ ఆలోచనల నుండి బయటకు వచ్చింది. ఫోన్ మాధవ్ దగ్గర నుండి అవడంతో లిఫ్ట్ చేసింది శారద. అత్త, వాడు లేడా? లిఫ్ట్ చేసిన వెంటనే అడిగాడు మాధవ్. పడుకున్నాడు మాధవ్. ఏదైనా అర్జెంట్నా అని అడిగారు ఆవిడ. లాయర్స్ గురించి కనుక్కుంటున్నానత్త, ఇంకా తెలియలేదు. నాకేం అర్థం కావడం లేదు. పిచ్చెక్కిపోతుంది. ఎటు వెళ్ళినా ఎండింగ్ నో రిజల్ట్స్. వాడితో మాట్లాడితే ఏదైనా చెప్తాడేమో అని చేశాను అన్నాడు మాధవ్. ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు మాధవ్. తాతయ్య ఉన్నారా అని అడిగింది ఆవిడ బాధగా. ఏమైందత్తా? కంగారుగా అడిగాడు మాధవ్. జరిగింది మొత్తం చెప్పింది ఆవిడ. గాడ్, ఇంత జరుగుతున్నా వాడు ఒక్క మాట కూడా చెప్పలేదేంటత్తా? నేను ఇంటికి వెళ్తున్నాను, తాతయ్య వాళ్ళని తీసుకుని అక్కడికి వస్తాను అని ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళి విషయం చెప్పాడు మాధవ్. భారతి గుండెల మీద చెయ్యి వేసుకుంది. ఏమండి, ఈ రాజేశ్వర్కి ఏమవుతుంది? అసలు ఏం చేయాలనుకుంటుంది? పిల్లాడిని అన్యాయం చేయాలనుకుంటుందా అని బాధగా అడిగింది భారతి. మనం వెళ్దాం భారతి, శారదని తీసుకుని భారతీనందస్వామి వారి దగ్గరకు వెళ్దాం. ఏదైనా సాయం చేస్తారేమో చూద్దాం అన్నారు ఆయన. ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు కదండి,
హిమాలయాలకు వెళ్ళినట్టు చెప్పారు. ఎప్పుడు వస్తారో తెలియదు కదా అని అంది భారతి. తెలుసుకుందాం. ముందైతే శారద దగ్గరకు వెళ్దాం. రాజేశ్వరితో కూడా మాట్లాడదాం అన్నారు ఆయన. అప్పటికప్పుడు ప్రయాణం కట్టారు వాళ్ళు. అక్కడ డీలింగ్స్ అన్నీ నమ్మకమైన మేనేజర్కి అప్పగించాడు మాధవ్. రాజేశ్వరి తన ఎదురుగా ఉన్న ఫోటోనే చూస్తూ కూర్చుంది. నిలువెత్తు తైల చిత్రపటం అది. చంద్రమౌళి గారికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. చదువుకునే వయసులో నేర్చుకున్నారు. కానీ ఎప్పుడూ పెయింటింగ్స్ వేస్తుండగా చూడలేదు తను. కారణం చంద్రమౌళి వ్యాపారంలో బిజీగా ఉండడం, ఇంకా సంస్థానానికి సంబంధించిన విషయాలు కూడా తనే చూసుకునేవారు. అందుకే మిగిలిన విషయాల గురించి పట్టించుకోవడం మానేశాడు. వాళ్ళ పెళ్ళయ్యాక, బావా నువ్వు పెయింటింగ్ వేస్తావు కదా, మన పెయింటింగ్ వెయ్యి అని చాలాసార్లు అడిగింది రాజేశ్వరి. చంద్రమౌళి గారు కూడా చాలాసార్లు ప్రయత్నించారు కానీ అసలు కుదిరేది కాదు. సరిగ్గా అన్నీ రెడీ చేసుకున్నాక ఏదో ఒక పని వచ్చి పడడము, సమస్యను వచ్చేది. చాలాసార్లు అలా ప్రయత్నించి అది ఫలించకపోవడంతో తనే పెయింటర్ని పిలిపించి వాళ్ళ పెయింటింగ్ వేయించారు. దాన్ని ఫ్రేమ్ కట్టించి వాళ్ళ రూమ్లో పెట్టించాడు. అదే ఇప్పుడు రాజేశ్వరి చూస్తున్న ఫోటో. చాలా అందంగా ఉంటారు చంద్రమౌళి గారు. ఇప్పుడు ఆ పెయింటింగ్లో కూడా చంద్రమౌళి గారు అలానే ఉన్నారు. ముందు రోజు అర్హన్ని ఆ రూపంలో చూడటం గుర్తొచ్చి పెదవులు విచ్చుకున్నా, అంతలోనే అర్హన్ పక్కన త్రిలోచన గుర్తు రాగానే కళ్ళ ముందు సులోచనాదేవి కనిపించింది. అంతే, ఒక్కసారిగా కోపం పొంగింది. తన కళ్ళ ముందున్న పెయింటింగ్లో కూడా తన బదులు సులోచనాదేవి కనిపించింది. మొదటిసారి అలాంటి పెయింటింగ్ని చూసిన రోజు జ్ఞాపకం వచ్చింది తనకి. తన భర్త తన స్వహస్తాలతో వేసిన పెయింటింగ్ కళ్ళ ముందు మెదలగానే విపరీతమైన ఆగ్రహంతో ఎదురుగా ఉన్న పెయింటింగ్ మీద గ్లాస్ జార్ విసిరికొట్టింది. ఎందుకు బావా ఇలా చేశావు? నువ్వు ఆ సులోచనాదేవిని ఎందుకు ఇష్టపడ్డావు? నేను నీ భార్యని కదా, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. నేను ఉండగా నువ్వు తనని ఎలా దగ్గరకు రానిచ్చావు? ఎందుకు బావా నన్ను మోసం చేశావు అని ఏడుస్తూ అడిగింది ఆ ఫోటోని. మోసం చేశానా? నువ్వు నా భార్యవి, మరి సులోచన ఎవరు? తన ఎదురుగా భర్త నిలబడి ప్రశ్నించినట్టే అనిపించింది తనకి. ఆ సులోచన నీకేం కాదు, నువ్వు దాని గురించి మాట్లాడుకు నా దగ్గర. అదో మోసగత్తే, నిన్ను నా నుండి లాక్కుంది. దాని అందం చూపించి నిన్ను దాని వలలో వేసుకుంది అని కోపంగా అరిచింది రాజేశ్వరి. నువ్వు తీసుకొస్తేనే కదా తను నా జీవితంలోకి వచ్చింది. నేను తన వైపు కూడా చూడలేదు రాజేశ్వరి. చూసేలా నువ్వే చేశావు. వెక్కిరించినట్టే వినిపించాయి చంద్రమౌళి మాటలు. లేదు, నేను నీ కోసం, నువ్వు క్షేమంగా ఉండటం కోసం, నాకు ఇష్టం లేకపోయినా, నా గుండె ముక్కలవుతున్నా, కేవలం నీ కోసం మాత్రమే ఆ పెళ్ళికి ఒప్పుకొని పెళ్లి చేశాను. కానీ అది నీతో అంటూ ఆవేశంగా చేతిని బెడ్కేసి కొట్టుకుంది. తప్పు చేశావు రాజేశ్వరి, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. నీ స్వార్థం కోసం పెళ్లి చేశావు. కానీ సులోచన ఏం చేసిందని తనని బంధించావు? నా భార్యగా అన్ని హక్కులు తనకి కూడా ఉన్నాయి. కానీ పని వాళ్ళలా బ్రతికింది. ఒక్క పూట మాత్రమే భోజనం పెట్టించావు.
తను ఆ గదిలో ఎలా ఉంటుంది ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించావా? భయం నీకు. తను ఎక్కడ నన్ను తన వైపుకి తిప్పుకుంటుందేమో అన్న భయం. కానీ తను నన్ను తన వైపు తిప్పుకోవాలని ఏ రోజు అనుకోలేదు. నా ఆరోగ్యం బాగోకపోతే తను పస్తులు పడుకుంది. నేను ఆరోగ్యంగా ఉండాలని తను పూజలు చేసింది. నేను భర్తగా ఏ ధర్మాన్ని నిర్వర్తించకపోయినా తను మాత్రం నా భార్యగా తన మెడలో తాళిపడిన మరుక్షణం నుండి నా శ్రేయస్సు కోసం మాత్రమే ఆలోచించింది. మీరు నా దగ్గరకు రావద్దు, అమ్మగారికి కోపం వస్తుంది అని మాత్రమే అంది. కానీ ఏ రోజు నిన్ను కనీసం అక్క అని కూడా పిలవలేదు. పిలవద్దు అని నువ్వు చెప్పిన విషయం, తన విషయంలో నువ్వు ప్రవర్తించిన తీరు నాకు నీ మీద అసహ్యాన్ని కలిగించాయి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.